హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. సో మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, సారీ డ్రేపింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ మీద రివ్యూ ఇస్తుంటాను, జెన్యూన్ రివ్యూ. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో ఈ వీడియోలో ఏంటంటే లెహంగా బ్లౌజ్ అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట, 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇది కాటన్ పీస్ అండి. మనం బ్లౌజెస్కి కాటన్ పీస్ యూస్ చేసుకుంటే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. 4 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ లెహంగా మీద బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం క్రాప్ టాప్లా వస్తుందన్నమాట. సో 15 ఇంచెస్కి నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద ఒక లైన్ అనేది డ్రా చేసేసుకుంటాను. పైన మీరు గమనించినట్లయితే నేను పావించికి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. సో అక్కడ మనం కట్ చేసేసుకోవాలి. 4 పీసెస్ జాయింట్ అయి ఉంటాయి కాబట్టి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత 3 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుని ఈ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ లైన్ వచ్చేసి మనం 1/2 ఇంచు అలా పైకి డ్రా చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది అనమాట, జారిపోకుండా ఉంటుంది. ఇక్కడ మనం కార్నర్లో 1 ఇంచు ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకుని ఆర్మ్ హోల్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. కింద వేస్ట్ లూజ్ వచ్చేసి నాకు 7.8 ఇంచెస్ అనమాట. సో 7.8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని 2 ఇంచెస్ ప్రిన్సెస్ కట్ కోసం, 3 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మనం షోల్డర్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను 6 ఇంచెస్లో. మిగతా 3.5 ఇంచ్ నేను నెక్ కోసం తీసుకున్నాను అనమాట. నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచ్ పెట్టుకున్నాను. అండ్ నెక్ షేప్ వచ్చేసి నేను స్వీట్ హార్ట్ నెక్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ వచ్చేసి నేను 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి 36 కాబట్టి మనకి చెస్ట్ పాయింట్ వచ్చేసి 9 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ 4 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట విడ్త్ వచ్చేసి. అండ్ ఇప్పుడు కింద 3.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ప్రిన్సెస్ కట్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అవి ఇక్కడ కలిపేసుకుని పైకి 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఈ విధంగా కర్వ్ స్కేల్ సాయంతో డ్రా చేసేసుకోవచ్చు అనమాట. మనం హ్యాండ్తో కూడా ఈజీగా డ్రా చేయొచ్చు, బట్ కర్వ్ స్కేల్ యూస్ చేయడం వల్ల పర్ఫెక్షన్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఇక్కడ 3.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అది ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి మార్కింగ్స్ అయిపోయాయి. ఇంకా చివర్లో వచ్చేసి ఈ విధంగా కూడా 2 కలిపి క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇలా ఖర్చుల దగ్గర నుంచి ఇలా కిందకి కట్ చేసేస్తాను అనమాట. అండ్ ఆ తర్వాత మనం ఇవి 2 పీసెస్ కదా, బ్యాక్ పార్ట్ని మనం తీసేసుకుని ఆ తర్వాత ప్రిన్సెస్ కట్ని కట్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర ఇలా టక్స్ పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేసేసాను. అండ్ మనకి ఫ్రంట్ శంక లోతు వచ్చేసి లోతు తీసుకోవాలి కదా, అది కూడా డ్రాయింగ్ చేసేసుకుని అలా లోతు తీసేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ అయితే నేను ఇక్కడ కట్ చేసేసుకుంటాను అనమాట. సో నేను ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్తున్నానంటే ఆల్రెడీ నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ వీడియోస్ చాలా చేశాను. ఒకవేళ మీకు క్లియర్గా నేను ఫాస్ట్ అయిపోతున్నాను, మీకు ఇంకా తెలియట్లేదు అని అంటే మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. నేను ఇది లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఇలా ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను నెక్ కూడా కట్ చేసేసుకున్నాను. స్వీట్ హార్ట్ నెక్ అయితే ఇచ్చేసాను. అండ్ ఇక్కడ ప్రిన్సెస్ కట్ కూడా మనం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మీరు చాలా కరెక్ట్గా మనం ఏదైతే డ్రా చేసుకున్నామో అదే హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి. లేదంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి తేడా వచ్చేస్తుంది. కాబట్టి మనం చాలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. నేను బ్యాక్ వచ్చేసి ఈ విధంగా పెట్టుకుంటున్నాను నెక్ సింపుల్గానే. నెక్ కూడా కట్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ 4 ఫోల్డింగ్ చేసి మనం బ్లౌజు కట్ చేసుకున్నాం కదా, కొలుచుకున్నాం కదా, అప్పుడు మనం వేస్ట్ లూజ్ కొలుచుకున్నప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అందులో 1 ఇంచ్ ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే బ్యాక్ వచ్చేసి మనం టక్స్ కోసం 1 ఇంచ్ మాత్రమే యూజ్ చేస్తాము. అది ఇక్కడ 1 ఇంచ్ మనకి ఎక్కువగా వస్తుంది కాబట్టి అది రిమూవ్ చేసేసి కింద కార్నర్స్లో వేస్ట్ దగ్గర ఆ విధంగా 1 ఇంచ్ మార్కింగ్ చేసేసుకుని కట్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదనమాట. దీని మీద నేను లైనింగ్ పీసెస్ పెట్టి కట్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి నేను శారీ నుంచి లెహంగాకి కన్వర్ట్ చేశాను అనమాట. అండ్ ఈ శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నానండి. జస్ట్ 280 రూపీస్కి అంతే.
సో చాలా వర్తబుల్ అనిపించింది నాకు. అండ్ ఈ 280 రూపీస్ని లెహంగాగా స్టిచ్ చేస్తే మనకి ఒక 1500 రూపీస్ లెహంగా లాగానే ఉంది ఇది. చూస్తే మనకి నాకైతే స్టిచ్చింగ్ కాస్ట్ పడదు కాబట్టి లైనింగ్లకి మనకి ఫ్యాబ్రిక్కి చూసుకుంటే ఎంత అవుతుందంటే, ఇది శారీ వచ్చేసి 280 రూపీస్కి తీసుకున్నాను కదా. సో లైనింగ్ వచ్చేసి నాకు బ్లౌజ్ పీస్కి 40 రూపీస్ అయింది. ఇంకా పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి 90 రూపీస్ అయింది. సో అక్కడికి 130 రూపీస్ అనమాట. సో 280 అండ్ 130 వచ్చేసి మనకి ఎంత అవుతుందంటే 410 రూపీస్ అవుతుంది. ఈ పీస్ వచ్చేసి మనం బ్లౌజ్కి కింద లీవ్స్ పెడుతున్నాం కదా, దానికోసం కట్ చేశాను అనమాట. ఇప్పుడు మనం బ్లౌజ్ని డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తున్నాము. ఇక్కడ లైనింగ్ పీస్ వచ్చేసి మెయిన్ పీస్కి ఈ విధంగా పెట్టుకుని బాబీ పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని మన వైపు ఉండేటట్టు పెట్టుకుని దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా కదలకుండా ఇలా బాబీ పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. బాబీ పిన్స్ని మనం ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం పెట్టేయాల్సిన అవసరం లేదు. నాకు ఎక్కడెక్కడ కదులుతుందో అక్కడక్కడే నేను పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మీకు మొత్తం నెక్ చుట్టూరు కూడా మీరు పెట్టుకోవచ్చు. అసలు నెక్ అయితే అసలు కదలకుండా ఉంటుంది. సో బిగినర్స్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట బాబీ పిన్స్. మీరు ఎక్కువగా యూజ్ చేయాలనుకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్ స్టిచ్ చేసిన తర్వాత మనం మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా రిమూవ్ చేసేసుకుని నెక్ మొత్తం కూడా టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. సో మనం టక్స్ ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ స్టిచ్ చేసేటప్పుడు టక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కర్వ్స్ అనేవి మనకి మంచిగా తిరుగుతాయి అనమాట టక్స్ ఇవ్వడం వల్ల. లేదంటే మనకి షేప్ అయితే అస్సలు బాగా రాదు. ఇక్కడ మీరు చూడండి కర్వ్స్ అనేవి ఎంత మంచిగా తిరుగుతున్నాయో. అండ్ కార్నర్స్లో కూడా మనకి చాలా బాగా వస్తుంది షేప్ అనేది. సో టక్స్ ఇచ్చుకోవడం చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇది మాత్రం మర్చిపోకండి నెక్ స్టిచ్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ మనకి నెక్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా మనం సైడ్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవాలి. నార్మల్గా అయితే నేను గమ్ పెడతాను, బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నెక్ అనేది మనం స్టిచ్ చేసేసాం కదా. సో అందుకని చెప్పి లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా పెద్ద నెంబర్ కుట్టు పెట్టుకుని అటాచ్ చేసేసాను అనమాట. మిగిలిన ఖర్చు అంతా ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ షేప్ పీసెస్ ఉన్నాయి కదా, ప్రిన్సెస్ కట్ షేప్ పీసెస్, వాటిని ఆల్రెడీ గమ్ పెట్టి అతికించేసానండి. అండ్ ఆల్రెడీ ఖర్చు కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో చాలా ఈజీ అయిపోతుంది గమ్ పెట్టి అతికించడం వల్ల. అండ్ ఇప్పుడు మనం షేప్ పీసెస్ని ఈ విధంగా డైరెక్ట్గా అటాచ్ చేసేసుకోవాలి. ఇంకేం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి అటాచ్ చేసుకునేటప్పుడు క్లాత్ని లాగి పట్టుకోకుండా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మీరు స్టిచ్ వేశారంటే కనుక మీకు షేప్ అనేది మంచిగా నిలబడుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఎలా అయితే కట్ చేసామో అలాగే స్టిచ్ కూడా చేయాలన్నమాట సాగదీయకుండా. అప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఇది చాలా బాగా నచ్చింది. పర్ఫెక్ట్గా వచ్చింది షేప్ అయితే. హ్యాండ్స్ని నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసుకున్నాను. హ్యాండ్స్ సైజ్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. సో షార్ట్ హ్యాండ్సే పెడుతున్నాను. హ్యాండ్స్ని ఆల్రెడీ స్టిచ్ చేశాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకునేటప్పుడు మనం ఫ్రంట్ లోతు తీసుకుంటాం కదా, అది ఎటు సైడ్కి వస్తుందో చూసుకుని ఫ్రంట్ సైడ్ ఉండేటట్టు చూసుకుని ఈ విధంగా హ్యాండ్ని కొలుచుకుని డైరెక్ట్గా అటాచ్ చేసేసుకోవడమే ఈజీ. సో ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఇంకోసారి స్టిచ్ వేసేసుకుంటే మనకి గట్టిగా ఉంటుందన్నమాట, ఊడిపోకుండా, కుట్లు అనేవి విడిపోకుండా ఉంటాయి. 2 హ్యాండ్స్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ వచ్చేసి లీవ్స్ పెట్టాం కదా, సో అదనమాట ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాల్సింది. సో లీవ్స్ కోసం నేను క్లాత్ని చాలా వరకు అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చానమాట. ఎందుకంటే ఈ క్లాత్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ పీస్కి ఎంత ఇచ్చాడంటే 80 పాయింట్స్ ఇచ్చాడు. సో నేను అందులోనే బ్లౌజ్ని కట్ చేసుకొని స్టిచ్ చేయాలి. అండ్ అందులోనే లీవ్స్ పెట్టాలి, అందులోనే హ్యాండ్స్ కూడా పెట్టాలి. సో నాకు చాలా అసలు సరిపోలేదనమాట. సో నేను చాలా సరిపెట్టి మిగిలిన క్లాత్లన్నీ కూడా నేను ఖర్చు కోసం తీసిన క్లాత్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా కలుపుకొని జాయింట్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను అనమాట. స్టిచ్ వేసేసిన తర్వాత నాకు ఎంత మిగిలిందంటే ఈ విధంగా వచ్చింది క్లాత్ అనేది. దాన్ని ఇలాగా మొత్తం నేను ఫోల్డ్ చేసేసుకుని లీవ్ టైపు ఇలా డ్రా చేసేసుకుని దాని మీద ఇలా కట్ చేసేస్తున్నాను అనమాట. ఇది నాకు పొడవు వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. అండ్ వెడల్పు వచ్చేసి నేను మిగతా క్లాత్లన్నీ జాయింట్ చేశాను కాబట్టి నాకు బ్లౌజ్కి ఎంతైతే కావాలో అంత నేను జాయింట్ చేసుకున్నాను. పొడవు వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట.
ఇలా నేను ఫోల్డ్ చేసుకుని లీవ్ షేప్ ఇచ్చేసాను కదా. సో దీన్ని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు బ్యాక్కి ఫ్రంట్కి పెట్టేసుకున్నాను. విడిగా తీసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ వచ్చేసి 4 లీవ్స్ వచ్చాయి, బ్యాక్ వచ్చేసి 4 లీవ్స్ వచ్చాయి అనమాట. ఇప్పుడు వీటిని లైనింగ్ మీద పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మీకు అర్థమవుతుంది. సో ఈ లీవ్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసి వేసేసుకోవాలి. కార్నర్స్ దగ్గర కొంచెం కిందకి తీసుకురావడం అండ్ ఈ కార్నర్స్ దగ్గర కూడా మనం ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ 4 లీవ్స్ ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చుని ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. లోపలికి కట్ చేసుకోవడం మంచిది మనకి. అప్పుడే మనకి ఫ్రంట్ లీవ్ అనేది మనం రివర్స్ చేసుకుంటాం కదా. సో రివర్స్ చేసినప్పుడు మనకి ఆ షేప్ అనేది మంచిగా తెలుస్తుంది అనమాట. సో కట్స్ అనేది మీరు ఇలా పూర్తిగా కట్ చేసేయండి. ఇప్పుడు మనం బాబీ పిన్స్ తీసేసుకుని రివర్స్ చేసుకుని షేప్ అనేది మంచిగా ఇలా హ్యాండ్స్తోనే అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మీరు ఒకటి గమనించలేదు, ఇక్కడ నేను టక్స్ ఇవ్వకుండా రివర్స్ చేసేసాను చూడండి, అందుకే నాకు షేప్ బాగా రావట్లేదు. అండ్ మళ్ళీ నేను ఇక్కడ రివర్స్ చేసి మళ్ళీ టక్స్ ఇచ్చుకుని మళ్ళీ మనం దీన్ని తిరిగేస్తున్నాను అనమాట. ఇప్పుడు నాకు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది చూడండి. ఇప్పుడు కార్నర్స్లో మనకి ఆ పాయింట్ అనేది సరిగ్గా రావడానికి సిజర్ తీసుకుని ఈ విధంగా మనం లోపల నుంచి పైకి గెంటితే మనకి కార్నర్స్ కూడా షేప్ మంచిగా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఈ 4 లీవ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, పైన కూడా స్టిచ్ వేసేయాలన్నమాట. నేను ఆల్రెడీ వేసేసాను, అది మీకు చూపించట్లేదు. ఇప్పుడు బ్లౌజ్ని తీసుకుని మనం ఏదైతే లీవ్ డిజైన్ స్టిచ్ చేసామో దాని మీద బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. బ్లౌజ్ చివరి నుంచి మనం లీవ్ డిజైన్ ఏదైతే స్టిచ్ చేసుకున్నామో దాన్ని కింద పెట్టేసుకుని పైన బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకుని ఈ విధంగా ఒక స్టిచ్ వేసేస్తే మనకి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు పైన ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే అది మనకి పైకి లెగ్గకుండా ఉంటుందన్నమాట. ఖర్చుని మనం బ్లౌజ్ పైకి పెట్టేసుకోవాలన్నమాట. లీవ్స్ దగ్గర కాకుండా పైకి ఖర్చుని అనుకుంటూ బ్లౌజ్ పీస్ మీదే స్టిచ్ వేసేయాలన్నమాట. ఆ ఖర్చు అనేది కిందికి రాకుండా లీవ్స్ ఎత్తి పెట్టినట్టు ఉండకుండా మనకి అణిగిపోయినట్టు ఉంటాయి అన్నమాట ఈ స్టిచ్ వేసుకోవడం వల్ల. సో ఆ విధంగా వేసుకోండి. సో ఫ్రంట్ ఎలా అయితే స్టిచ్ చేసామో బ్యాక్ కూడా సేమ్. హుక్స్ బ్యాక్ వచ్చేసి ఓపెన్ వస్తుంది కాబట్టి బ్యాక్ హుక్స్ వస్తుంది కదా. సో అటు 2 ఇటు 2 నేను విడదీసుకుని రెండాట్లకి లీవ్స్ అయితే డిజైన్ పెట్టేశాను. ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకుని బ్లౌజ్ని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు స్టిచ్ చేసి వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇది పెప్లం టాప్ లాగా స్టిచ్ చేద్దాం అనుకున్నాను, బట్ మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి ఈ విధంగా నేను లీవ్స్ పెట్టేసి క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు సైడ్స్ని జాయిన్ చేస్తున్నాను అనమాట. సో సైడ్స్ని జాయిన్ చేసేటప్పుడు లీవ్స్ దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్చెస్ అనేవి వేసేసుకోండి. నేను చివరి నుంచి ఒక్కొక్క స్టిచ్ వేస్తున్నాను అండ్ ఆ తర్వాత మెజర్మెంట్స్ తీసుకుని ఎంతవరకు లాగాలో అంతవరకు ఒకేసారి లాగేసుకుంటాను అనమాట స్టిచ్చెస్. ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్ వచ్చేసి నేను 5.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను అండ్ ఆర్మ్ హోల్ దగ్గర 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటాను అనమాట. దాని తర్వాత వేస్ట్ వచ్చేసి ఇది క్రాప్ టాప్లా డిజైన్ చేస్తున్నాను కాబట్టి మరీ అంత టైట్గా వేసుకుంటే మనకి మంచిగా అంత బాగోదు కాబట్టి నేను 2.5 ఇంచెస్కి ఖర్చు వచ్చేసి మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. సో 1/2 ఇంచ్ కలిపేసి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకున్నాను అనమాట. సో ఆ విధంగా పైనుంచి కింద వరకు స్టిచ్చెస్ అనేవి ఈజీగా లాగేసుకున్నాను. ఓకేనా. సో సైడ్ స్టిచ్చెస్ మనం అటు 3 ఇటు 3 లాగేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయిందనమాట. సో బ్లౌజ్ అయితే ఫైనల్గా చాలా బాగా టర్న్ అయింది. లుక్ అయితే చాలా అదిరిపోయిందనమాట. ఇక్కడతో మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా లెహంగా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఇదైతే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా స్టిచ్ చేస్తున్నాను. నేను ఇక్కడ మీటర్స్ లెక్కన టేప్తో కొలుచుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఇది 5.5 మీటర్స్ వస్తుంది కాబట్టి 1/2 మీటర్ మనం రిమూవ్ చేసేయాలి. సో మీటర్ లెక్కన కొలుచుకుని నేను ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. మిగిలిన శారీ పీస్ని ఈ విధంగా కట్ చేసేస్తున్నాను అనమాట. సో నాకు పొడవు వచ్చేసి ఇంత సరిపోతుందండి. సో ఈ విధంగా నేను 4 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత శారీ మొత్తాన్ని క్రాస్గా ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట. నేను ఇది మీకు సరిగ్గా చూపించలేకపోతున్నానండి. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ నడుము సైజు కొలుచుకుంటున్నాను. నడుము వచ్చేసి నేను ఎంతైతే తీసుకున్నానో అంతవరకు ఈ విధంగా కొలుచుకుని ఇక్కడ డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇలా నడుము రౌండ్గా డ్రా చేసేసుకొని మనం లెహంగా పొడవు ఎంతైతే పెట్టాలనుకుంటున్నామో అంత పొడవు కూడా మనం
వేస్ట్ లూజు కొలుచుకున్నాం కదా, అక్కడి నుంచి కిందకి రౌండ్గా మనం మార్కింగ్ చేసేసుకుని దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. సారీ అండి, ఈ వీడియోలో నేను లెహంగా కటింగ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించలేకపోతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను అంబ్రెల్లా కట్ మీద ఒక వీడియో అయితే చేశాను. మీకు కావాలంటే నా వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి. అండ్ ఇది వచ్చేసి లెంతీ అయిపోతుందని నేను ఇక్కడ సరిగ్గా చూపించట్లేదు. ఇక్కడ మనకి సైడ్స్ వచ్చేసి జాయింట్స్ వస్తాయండి. సో దానికోసం మనం ముందు 1 మీటర్ రిమూవ్ చేసేసుకున్నాం కదా, అది ఇక్కడ మనం సైడ్ జాయింట్స్కి వేసేసుకుని ఇలా పెట్టేసుకుని అంబ్రెల్లాని ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. సో కటింగ్ అయిపోయిన తర్వాత మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం కింద మనకి ఏవైతే పీసెస్ యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా, సైడ్ జాయింట్స్ వస్తాయని చెప్పాను కదా, అవి ఇక్కడ జాయిన్ చేసేసుకుంటున్నాను నేను. మనకి 4 ఫోల్డింగ్ చేసాం మనము లెహంగాని. తర్వాత మళ్ళీ క్రాస్ ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి మొత్తం 8 పీసెస్ వస్తాయన్నమాట. సో 8 పీసెస్లో మనం ఎక్కడైతే కార్నర్ మనకి చివరి సరిపోలేదో అక్కడ మనం జాయింట్ పీసెస్ని పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇక్కడ మనం జాయిన్ చేసుకోవాలి. సో ఇది మనకి పొడవు అనేది పర్ఫెక్ట్గా సరిపోతే మనకి ఈ తలనొప్పి అనేది ఉండదు. బట్ ఎప్పుడైతే మనకి పొడవు సరిపోదో అప్పుడే ఈ జాయింట్స్ కింద జాయింట్ పీసెస్ని అటాచ్ చేసుకునేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది. లేదంటే అంబ్రెల్లా కట్ చాలా ఈజీగానే అయిపోతుంది. కటింగ్ ఒకటే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది, స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. బట్ ఇక్కడ మనకి పీసెస్ అటాచ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నాకు లేట్ అయితే అయిందనమాట. సో మనం ఇలా పీసెస్ని ఎక్కడైతే మనకి సరిపోలేదో హైట్ అక్కడ మనం జాయింట్ చేసుకుంటున్నాం కదా, ఇవన్నీ మనం ఈ విధంగా కలిపేసుకుని పైన నేను ఒక స్టిచ్ అయితే లాగేస్తున్నాను ఫ్రంట్కి మంచిగా కనబడడానికి. అండ్ మొత్తం పీసెస్ని అటాచ్ చేసుకున్న తర్వాత పైన వేస్ట్ దగ్గర లైనింగ్ క్లాత్ని ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను అనమాట. సో నాకు లైనింగ్ క్లాత్ అనేది క్రాస్ కట్ చేయడానికి సరిపోలేదు, అందుకే నేను ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చేస్తున్నాను. నార్మల్గా లెహంగా నడుము ఎంతైతే ఉందో ఆ నడుముకి సరిపడగా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను అనమాట, చిన్న చిన్నగా. సో లోపల లైనింగే కాబట్టి మనకి వేస్ట్ దగ్గర నుంచి ఫ్రిల్స్ కనిపించకపోయినా మనకి ఆ ఫ్లేర్ అనేది మంచిగా తెలుస్తుంది అనమాట. ఫ్రిల్స్ అయినా కూడా చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఈ ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత నడుం బెల్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నడుం బెల్ట్కి ఏంటంటే నేను నెట్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా కలిపి కట్ చేసుకున్నాను. సో నడుంకి ఈ విధంగా అటాచ్ చేసేస్తున్నాను అనమాట. క్లియర్గా చూపించట్లేదండి. ఒకవేళ మీకు క్రాస్ కటింగ్ అంబ్రెల్లా లెహంగా వీడియో కావాలంటే నేను ఖచ్చితంగా ఇంకోసారి మళ్ళీ వీడియో చేసి పెడతాను. సో అందులో మీకు అన్నీ కూడా డీటెయిల్గా నేను నడుము లూజ్ ఎంత తీసుకున్నాను అండ్ పొడవు ఎలా తీసుకున్నాను, ఎలా కట్ చేశాను అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో అయితే చేస్తానండి. ఈ వీడియో ఏంటంటే నేను బ్లౌజే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను అనమాట. ఎందుకంటే ఈ లెహంగాకి బ్లౌజ్ హైలైట్ కాబట్టి సో బ్లౌజ్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మనం కింద శారీకి లేస్ ఇచ్చాడని చెప్పాను కదా, శారీ మొత్తం మనకి వైట్ లేస్ ఇచ్చారండి. ఆ లేస్ మొత్తం తీసేసి నేను అంబ్రెల్లా కట్ చేసి స్టిచ్ చేసేసాను. ఇప్పుడు లేస్ని అంతా అయిపోయిన తర్వాత కింద మనం అంచు దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో మొత్తం ఫుల్ సర్కిల్ లెహంగా కాబట్టి మొత్తం అంతా కూడా లేస్ని నేను ఈ విధంగా స్టిచ్ చేసేసాను. నాకు ఇంకా లేస్ సరిపోలేదు. నేను మళ్ళీ మార్కెట్కి వెళ్ళి సేమ్ లేస్ని కొనుక్కొని తెచ్చుకుని మళ్ళీ అటాచ్ అయితే చేశానండి. సో మొత్తం మనకి లేస్ అటాచ్ చేసేసి సైడ్ జాయింట్ చేసేసుకుంటే మనకి లెహంగా అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో లెహంగా మొత్తం స్టిచ్ చేసిన దానికంటే ఈ లేస్ అటాచ్ చేయడానికి నాకు ఎక్కువ టైం పట్టేసింది. సో ఫైనల్గా ఇంకా లేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా మీరు ఆల్రెడీ షార్ట్లో చూసే ఉండుంటారు. సో నాకైతే లెహంగా లుక్ చాలా బాగా నచ్చింది. హ్యాంగింగ్స్ కూడా నేను గ్రాండ్గానే ఇచ్చాను. అండ్ ఫ్లేర్ కూడా చూడండి ఎంత ఎక్కువగా వచ్చిందో మనకి. లోపల ఫ్రిల్స్ పెట్టడం వల్ల చాలా మంచిగా ఎలివేట్ అయింది లెహంగా పైకి అయితే. బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే అండ్ ఈ లెహంగా స్టిచ్చింగ్ కూడా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లవ్ యూ ఆల్. సీ ఆల్ ఇన్